మునగ సెట్లు తొమ్మ సెట్లు జిలేడి సెట్లున్నాయి అవసరానికి అరసెయ్యంతా ఆకు దొరకదు రోయ్ నా సెంబు దొబ్బిసి నోడు శంకర వాళ్ళ రోయ్ అరుగు మీద అండలమ్మ ఎరుసుతుంది తోలగుండలాకలే దిక్కే సి ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే సెల్ఫీ 100 రూపాయలు అంటున్న రష్యన్ టూరిస్ట్ పాప, అంతకాదు 500 తీసుకో అంటున్న ఇండియన్ లోకల్ పబ్లిక్, మిడ్ నైట్ దొంగతనానికి వచ్చిన దొంగ, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత పార్టీ ఇచ్చిన హౌస్ ఓనర్, బెగ్గర్ చేతిలో 16 Pro Max. ఈ న్యూస్ తెలుసుకున్న తర్వాత ఇంకా వివో ఫోన్ పట్టుకొని తిరుగుతున్నావు అని అంటున్న సెల్ఫ్ రియలైజేషన్, స్టేజ్ మీద నిల్చొని హీరోయిన్ మీద సెక్షువల్ జోక్స్ వేస్తున్న డైరెక్టర్, కొంచెం తిని పెంచమ్మా తెలుగుకి సరిపోదు కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని అని అడుగుతున్న ఇంటర్నెట్, బెట్టింగ్ యాప్స్ లో మరొకసారి బుక్ అయిన భయ్యా సన్నీ యాదవ్, ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ అంటున్న తెలంగాణ IPS ఆఫీసర్. ఇలాంటివి ఎన్నో సీరియస్, ఫనీ అండ్ నాన్ సెన్స్ న్యూస్ ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం. సో హలో, హాయ్ అండ్ వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ న్యూస్, 2TV న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఎందుకంటే మనం సక్సెస్ఫుల్ గా 2TV న్యూస్ లో 10 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసాం. క్లాప్స్ బా. అండ్ రైట్ నౌ మీరు చూస్తుంది ఎపిసోడ్ 11. సో వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ కొట్టి మీ థాట్స్ ఏంటో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద షో. యూట్యూబ్ లో కాంట్రవర్సీ అంటే ఇట్స్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అందుకే ఈ సెగ్మెంట్ పేరు ద బెస్ట్ కాంట్రవర్సీ. ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ కాంట్రవర్సీ వచ్చేసి రా టాక్స్ విత్ VK అండ్ భయ్యా సన్నీ యాదవ్. అండ్ మీలో చాలా మందికి భయ్యా సన్నీ యాదవ్ ఎవరో తెలిసే ఉంటది. అండ్ పాస్ట్ లో జరిగిన బెట్టింగ్ కాంట్రవర్సీస్ గురించి కూడా మీరు వినే ఉంటారు. అయితే తిరు చేసే ఒక బెట్టింగ్ ప్రమోషన్ మీద రా టాక్స్ విత్ VK తన రీసెంట్ పాడ్కాస్ట్ లో రియాక్ట్ అయినాడు. అండ్ ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ దిస్ ఛానల్, తెలుగులో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాడ్కాస్ట్ ఛానల్స్ అనుకోవచ్చు. వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ ఎంగేజింగ్. దిస్ ఇస్ నాట్ అ ప్రమోషన్. ఆ పాడ్కాస్ట్ లో తను ఏం మాట్లాడిండో మీరే వినండి. రీసెంట్ గా నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్న కాన్సెప్ట్ ఒకటి, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మన కెమెరా కొనడానికి ఒక కెమెరా స్టోర్కి వెళ్ళి అంటే ఎట్లా కొనాలి, ఏ కెమెరా ఉంటే బాగుంటుందని మొత్తం చెప్పుకుంటూ లాస్ట్ లో నేను పే ఎట్లా చేస్తున్నా చూపిస్తా అని చెప్పి ఓ యాప్ ఓపెన్ చేసి దాంట్లో కలర్ బటన్స్ ఏమో ఉంటుంది కొట్టి ఇది కొట్టి నేను ఇప్పుడే 2 లక్షలు వచ్చినాయి చూడండి, నా బ్యాలెన్స్ 3 లక్షలు ఉంది, 2 లక్షలు యాడ్ 5 లక్షలు అయినాయి, ఇప్పుడు పే చేస్తున్నా అని చెప్పి చూపిస్తున్నాడు. అంటే వాట్ కైండ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ ఇస్ హి ట్రైయింగ్ టు మేక్ విత్ ఇన్ ది యంగ్స్టర్స్ హు ఆర్ వాచింగ్ హిస్ ఛానల్. ఇలాంటి చాలా మంది యూట్యూబర్స్ చాలా సార్లు రియాక్ట్ అయినారు. అక్క దీంట్లో స్పెషల్ ఏముంది అంటే ఉంది కాబట్టి మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. ఈ పాడ్కాస్ట్ తర్వాత చాలా చేంజెస్ జరిగినాయి. అండ్ అన్నిటికన్నా మించి మన తెలంగాణ IPS ఆఫీసర్ VC సజ్జనార్ సార్ అదే వీడియో మీద రియాక్ట్ అయినారు. అండ్ X లో ఒక పెద్ద ట్వీట్ పెట్టి ఆ ట్వీట్ లోనే ఎగ్జాంపుల్ గా చూపిస్తూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి ఒక వార్నింగ్ ఇచ్చినారు. అండ్ జస్ట్ 2 days బ్యాక్ దీనికి అప్డేట్ గా ఇంకొక ట్వీట్ చేసినారు. అది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇచ్చిన ఒక నోటీస్ విచ్ ఇస్ అగైన్ రిలేటెడ్ టు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోటింగ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళందరి మీద ఏదో ఒక యాక్షన్ ఉంటుంది. బొక్కలో వేసి ఉతికే ఛాన్సెస్ చాలా ఎక్కువనే ఉన్నాయి. డిఫరెంట్ స్ట్రోక్స్ ఫర్ డిఫరెంట్ ఫోక్స్. సో ఇప్పటికైనా ఈ దరిద్రం తగ్గుతుందేమో అని ఆశిద్దాం. ఈ కాంట్రవర్సీలో నువ్వెవరు సపోర్ట్ చేస్తున్నావు నన్ను అడిగితే ఇట్స్ వెరీ క్లియర్. నేను ఈ టాపిక్ మీద ఆల్రెడీ చాలా సార్లు స్టాండ్ తీసుకునే ఉన్నా. అన్నెసెసరీ హేట్ వచ్చినా సరే తగ్గేదెలే అని ఉన్నా. మన ఛానల్ లో షేరబుల్ కాంటెంట్ ఉంటది అండ్ రెస్పాన్సిబుల్ కాంటెంట్ కూడా ఉంటది. అండ్ ఈ మ్యాటర్ లో భయ్యా సన్నీ యాదవ్ ఇస్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్. అలాంటి ఎగ్జాంపుల్స్ ఇంటర్నెట్ లో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఆపేస్తే వీళ్ళని రీప్లేస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇదంతా మారాలంటే వాళ్ళు మారడం కాదు కానీ మనం అందరం మారాలి. ఇవన్నీ ఆగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎడ్యుకేట్ అవ్వాలి. అండ్ ఈ ప్రమోట్ చేసే వాళ్ళు యూట్యూబర్స్ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, సినిమా ఆర్టిస్టులు కూడా ఉంటారు. సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసే స్క్రాప్ ఎక్కడైనా ఉంటది. ఒక్కరిని టార్గెట్ చేయడం వేస్ట్. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇంతకు మించి మనం ఏం చేయలేం. ఈ టాపిక్ లో మీరేమనుకుంటున్నారో టైం స్టాంప్ పెట్టి కామెంట్ చేయండి. ఆల్వేస్ షేర్ యువర్ థాట్స్. ఓకే అమ్మా. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. అదే మనీ మనీ మోర్ మనీ. ఇంటర్నెట్ లో there's only 2 types of people. ఒకళ్ళు ఐఫోన్ వాడేవాళ్ళు, ఇంకొకరు ఆండ్రాయిడ్ వాడేవాళ్ళు. ఆండ్రాయిడ్ లో నీకు రకరకాల కంపెనీలు 100 ఫోన్లు దొరుకుతాయి. కానీ యాపిల్ iOS అలా కాదు. అందుకే ఐఫోన్ కి అంత క్రేజ్. ఇంటర్నెట్ లో 2 months బ్యాక్ ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఒక మొబైల్ షాప్ కి ఐఫోన్ కొనుక్కుందామని చెప్పేసి క్యాష్ పట్టుకొని ఒక పిల్లగాడు వచ్చాడు. బ్యాక్ స్టోరీ ఏంటంటే రీల్స్ చేసుకోవడానికి ఐఫోన్ కావాలంట. 3 రోజుల నుంచి అన్నం తినకుండా గొడవ చేస్తుండని చెప్పేసి వాళ్ళ మమ్మీ కొని ఇద్దామని వచ్చింది. ఇంతవరకు బానే ఉంది. కానీ వాళ్ళ మమ్మీ ఏం పని చేస్తుందో తెలిస్తేనే మీరు అందరు షాక్ అవుతారు. తను ఒక టెంపుల్ లో ఫ్లవర్స్ అమ్ముకుంటది.
అవును, మీరు విన్నది రైటే, పూలు అమ్ముకుంటది. ఆ డబ్బు అన్నిటిని సేవ్ చేసి దాచిపెట్టుకుంది. దాంతో వీడు ఐఫోన్ కొనుక్కున్నాడు అండ్ ఇంటర్నెట్ లో ఒక వీడియో పెట్టిండు. ఇక్కడ వాళ్ళ మమ్మీ ప్రేమని పొగడాల్లో, ఇంకా వీడికున్న ఫూలిష్నెస్ ఇంకెవ్వరికి లేదురా అని తిట్టాల్లో నాకైతే అర్థమైతలేదు. आईफोन के लिए खाना नहीं खा रहे हैं, तो आप इनको आईफोन दिला रही है, आप खुश हैं? इतना पैसा हमके लिए आके दिया, इतना पैसा मम्मी को आप ला के दोगे, ठीक है? అండ్ సేమ్ ఇట్లానే ఈ వీక్ ఇంకొక వీడియో వైరల్ అయింది. రాజస్థాన్ అజ్మేర్ లో ఒకడు రోడ్ మీద అడుక్కుంటుండు చేతిలో ఐఫోన్ పట్టుకొని. అండ్ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే అది కొట్టేసిందో దొరికిందో కాదు, వాడు కొనుక్కున్నది. అది కూడా బేస్ మోడల్ ఓల్డ్ మోడల్ కాదు, న్యూ మోడల్, దట్ టు హై ఎండ్ 16 Pro Max, మళ్ళీ దాంట్లో 1 TB వేరియంట్. అబ్బా, ఇది చెప్తుంటేనే కష్టంగా ఉంది. అక్షరాల 1,70,000. మరి ఇంత కాస్ట్లీ ఫోన్ వీడు ఎట్లా కొన్నాడు అంటే రోజు అడుక్కొని ఆ అడుక్కొని వచ్చిన డబ్బులతో కొన్నాడంట. టు బి ఫ్రాంక్, దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ ఆఫ్ ద సొసైటీ. సీట్ కింద KTM బైక్, చేతిలో ఐఫోన్, ఈ రెండు ఉంటే ఇదేరా లైఫ్ అనుకున్న నిబ్బగాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫైనల్ గా మీకు ఒక మాట చెప్తున్నా, ఐఫోన్ చూపించడానికి పనికొస్తుంది, ఆండ్రాయిడ్ వాడుకోవడానికి పనికొస్తుంది. మీరెటు వైపు ఉన్నారు, iOS ఆండ్రాయిడా? కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం, అదేతో ఫారినర్స్ ఇష్యూ. ఇట్స్ చాలా క్లియర్ స్కై, సూర్యుడు ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్. జనరల్ గా మన ఇండియన్స్ కి ఫారినర్స్ అంటే ఒక విచిత్రమైన ఫీలింగ్. వాళ్ళని మనుషుల్లాగా కాదు, ఏలియన్స్ లాగా చూస్తారు. కావాలంటే ఈ స్టోరీ వినండి, మీకే అర్థమవుతుంది. సైకిల్ మీద వరల్డ్ టూర్ చేస్తున్న ఇద్దరు ఫ్రెంచ్ ఫారినర్స్ ఉత్తరప్రదేశ్ లో రాగానే వాళ్ళ గూగుల్ మ్యాప్స్ పనిచేయడం ఆగిపోయింది. ఎటెల్లాలో తెలియక పక్కనున్న విలేజ్ లోకి వెళ్ళిండ్రు. అప్పటికే చాలా నైట్ అయింది. ఆ విలేజ్ లో ఎవరో వీళ్ళిద్దరిని చూసిండు. వాడు భయపడిపోయి పాపం వీళ్ళని ఏలియన్ అనుకుండు. అంతేకాదు, ఈ గ్యాప్ లో ఇదే మ్యాటర్ తీసుకెళ్లి ఇంకా నలుగురికి చెప్పిండు. వాళ్ళు కూడా వీడు చెప్పిన మాటలేని వీడు ఏలియన్ అని చెప్పి ఫిక్స్ అయిపోయినారు. వీళ్ళేమో విచిత్రంగా ఉన్నారు, వెరైటీగా డ్రెస్ వేసుకున్నారు, ముఖం మీద లైట్లు ఉన్నాయని చెప్పి రాత్రికి రాత్రి ఊరు మొత్తం 10 నిమిషాల్లో వాళ్ళకి రౌండ్ అప్ చేసింది. ఈ గ్యాప్ లో ఎవరు తెలివైనోడు పోలీసు వాళ్ళకు కూడా ఫోన్ చేసిండు. అండ్ పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్ వచ్చి ఆ 2 ఏలియన్స్ ని పట్టుకుంది. ఆ ఇద్దరు ఫారినర్స్ ని పట్టుకుంది. పోలీసు వాళ్ళు వీరు ఫారినర్స్ రా, ఏలియన్స్ కాదని చెప్పగానే ఈ విలేజెస్ అర్థం చేసుకుని ఫుడ్ పెట్టి షెల్టర్ ఇచ్చినారు. బేసిక్ గా మన ఇండియన్స్ కి కోపం వచ్చినా తట్టుకోలేం, ప్రేమ వచ్చినా తట్టుకోలేం, ఎక్సైట్మెంట్ వచ్చినా తట్టుకోలేం. ఇదే ఎక్సైట్మెంట్ లో బీచ్ లో తిరుగుతున్న ఒక రష్యన్ అమ్మాయిని కొంతమంది ఇండియన్స్ వెళ్ళి సెల్ఫీ అడిగినారు. ఆ రష్యన్ అమ్మాయి ఇద్దరే కదా అని సెల్ఫీ ఇచ్చింది. 2 minutes లో ఆ నలుగురిని చూసి ఇంకో 10 మంది వచ్చినారు. ఇంకా రష్యన్ అమ్మాయి కూడా ఒక ఇండియన్ లాగా ఆలోచించింది. సెల్ఫీ 100 రూపాయలు అని చెప్పేసి ఒక బోర్డు పెట్టుకుని తిరగడం స్టార్ట్ చేసింది. ఏం చేయకుండా డబ్బులు సంపాదించుకోవడం అంటే ఇదే అంటారు. ఇది వ్యాపారం. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం, అదే దొంగ. ఈ మధ్య దొంగతనం చేయడానికి వచ్చే దొంగలకి కొంచెం కూడా ప్రొఫెషనలిజం లేదు. ఏం జరిగింది? దొంగతనంకి వస్తున్నారు, ఎక్స్కర్షన్ కి వస్తున్నారు, తెలియట్లేదు. ఏం జరుగుతోంది? దొంగతనం చేయడానికి రావడం, ప్రతి ఒక్కరు దొరికిపోవడం. ఏమైందిరా మీకు? మీ సీనియర్స్ మీకు నేర్పియలేదా? మ్యాటర్ ఏంటంటే లాస్ట్ మంత్ ఒక విచిత్రమైన దొంగతనం జరిగింది. మెదక్ లో ఉన్న వైన్ షాప్ లో రాత్రిపూట ఒక దొంగతనం చేయడానికి వచ్చిండు. చాలా కష్టపడి వైన్ షాప్ లోపలికి కూడా వెళ్ళిండు. బ్యాగ్ ఓపెన్ చేసి కౌంటర్ లో ఉన్న డబ్బులన్నీ ప్యాక్ చేసుకున్నాడు. అండ్ పక్కనే ఉన్న కొన్ని ఫుల్ బాటిల్స్ కూడా లోపల పెట్టుకున్నాడు. అంతా అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోదాం అనే టైంలో వీడి కకృతి చూపించాడు. ఇక్కడ ఇన్ని బాటిల్స్ ఉన్నాయి కదా, ఒక బాటిల్ ఓపెన్ చేసి ఒక సిప్ వేద్దాం అనుకున్నాడు. అట్లా ఒక్క సిప్ కాకుండా 2 సిప్లు అయినాయి. ఎంత తాగిండో తెలియదు కానీ తాగిందే తాగినట్టు అక్కడే పడిపోయిండు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. పొద్దున వైన్స్ ఓనర్ వచ్చి షటర్ ఓపెన్ చేసిండు. ఫస్ట్ వీడిని చూసి షాక్ అయ్యిండు. దాని తర్వాత మొత్తం అర్థం చేసుకుని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండు. పోలీసు వాళ్ళు తాగేది దిగేదాకా కొట్టిండ్రు. ఇప్పుడు నాకు అర్థమైంది. దిగిన తర్వాత తీసుకెళ్లి లోపలేసినారు. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఏం అన్ప్రొఫెషనల్ దొంగలరా మీరు? ఒక్కడికి కూడా స్టాండర్డ్స్ లేదు అని అనుకుంటున్నప్పుడు లాస్ట్ వీక్ ఇంకొక వీడియో వైరల్ అయింది. ఒక దొంగతనం చేయడానికి ఒక ఇంట్లోకి దూరిండు, కానీ ఎక్స్పీరియన్స్ లేక స్టార్టింగ్ లోనే దొరికిపోయిండు. పోలీసు వాళ్ళు వచ్చేదాకా ఇంటి ఓనర్ ఆ దొంగతోని చిట్ చాట్ చేయడం స్టార్ట్ చేసిండు. ఆ గ్యాప్ లో దొంగ బర్త్డే అదే రోజు అని చెప్పి తెలిసింది. ఆ ఇంటి ఓనర్ అని అందరు కలిసి వీడి బర్త్డే సెలబ్రేట్ చేద్దామని డిసైడ్ అయినారు. ఇంకేముంది, స్విగ్గీ ఓపెన్ చేసిండు, కేక్ ఆర్డర్ పెట్టిండు. ఇక్కడ కామెడీ ఏంటంటే పోలీసు వాళ్ళ కన్నా ఆ స్విగ్గీ ఓడే తొందరగా వచ్చిండు. ఆ సెలబ్రేషన్స్ ఏదో మీరు కూడా చూసి విష్ చేయండి. आज हमारे ब्लॉग में चोर पकड़ा गया, ये बता रहा कि आज मेरा बर्थडे है,
तो आज हम इसका बर्थडे बना रहे हैं। नहीं ये तो उसको जा रहे हैं, ये रोजी रोटी है इसकी। आप ये काटना भाई थोड़े जन्मदिन है तो। ఇప్పుడు మనం లాస్ట్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాం, అదే ద సివిక్ సెన్స్. ఇండియాలో చాలా మంది తక్కువగా యూజ్ చేసేది ఏదైనా ఉందంటే కామన్ సెన్స్ అండ్ సివిక్ సెన్స్. లాస్ట్ వీక్ జరిగిన ఒక మూవీ ప్రెస్ మీట్ లో అయితే ఈ టాపిక్ ఇంకా బాగా అర్థమైంది. మీట్ మిస్టర్ త్రినాథ్ రావు నకీనా. రీసెంట్ గా జరిగిన మూవీ ప్రమోషన్స్ లో సార్ హీరోయిన్ గురించి చాలా బాగా మాట్లాడాను. ఎంత బాగా అంటే హీ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దోస్ ఇడియట్స్ హూ డూ బాడీ షేమింగ్ అండ్ పాస్ సెక్షువల్ కామెంట్స్. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది, కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైం బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అవ్వాల్సింది ఆమె కాదు సార్, మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సింది మీ కామన్ సెన్స్. ఇది ఇంటర్నల్ గా మాట్లాడుకునే మాటలు సార్, స్టేజ్ మీద మాట్లాడే మాటలు కాదు. నలుగురిని నవ్వుపిస్తున్నావు కదా అని ఆ లైన్ మాత్రం దాటొద్దు. ఇలాంటి చెత్త టాపిక్స్ అన్ని నిన్నటి వరకు క్వశ్చన్స్ పేరుతో మూవీ రిపోర్టర్స్ అడిగేవాళ్ళు. ఇప్పుడు మీలాంటి మూవీ డైరెక్టర్స్ కూడా స్టార్ట్ పెట్టినారు. సార్ ఇట్లాంటి కామెంట్స్ చేసింది ఫస్ట్ టైం అయితే కాదు, అండ్ జోక్ పేరుతో మిస్బిహేవ్ చేసింది కూడా ఫస్ట్ టైం కాదు. హ్యాపీ సంక్రాంతి అండి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, బాగుంది. ఈ సంక్రాంతికి ఫస్ట్ టచ్ మా యూనిట్ లో అందరినీ అగ్గు చేస్తుంది, కానీ నాకు ఇప్పటి వరకు కూడా అగ్గు ఇవ్వలే. నోరు విడిచి అడుగుతున్నా సరే ఇవ్వలేదు. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగానయ్యా. A fool with a degree is still a fool. ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. జోక్ పేరుతో చాలా సార్లు ఆ లైన్ క్రాస్ చేసినారు. అదే జోక్ పేరు మీద హీరోస్ మీద పంచ్ చేయండి, అది చేయలేరు, ఎందుకంటే పంచ్ చేస్తే వీళ్ళకి పని దొరకదు కాబట్టి. సో ఎనీవే, ఇలాంటి వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ మాత్రం అవ్వకండి. అండ్ ఫైనల్లీ ఈ టాపిక్ లో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోకి ఇంతే గైస్. ఇక్కడ దాకా మీరు చూసినారంటే ఆ లైక్ కొట్టి టైం స్టాంప్ పెట్టి కామెంట్ చేయండి. ఇంకా చాలా మంది పెళ్ళి ఎప్పుడక్క ఎక్కడక్క అని కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కన్సర్న్. అండ్ ఈ మంతే ఉంది, చాలా 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 తొందరగా ఉంది. డేట్ మాత్రం నేను చెప్పను, మీరే కామెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. అండ్ వెడ్డింగ్ టైం కి లైవ్ అప్డేట్స్ కావాలంటే మేక్ షూర్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ విషెస్. కొంచెం గ్యాప్ రావచ్చు, బట్ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. Until then, drink water, hug your mother and have a nice day. Signing off, me favorite YouTuber Play Like Incognito with Makeup Man Aditya Aryato.